హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫుడీ ప్లేట్. వంకాయని కూరగాయల్లో రారాజు అంటారు కదండి, అందులోని గుత్తొంకాయ కర్రీకి అయితే ఒక ఫ్యాన్ బేస్ ఉంటుందండి. సో ఈరోజు మనం గుత్తొంకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్లో ఉల్లిపాయ ముక్కలు కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుని, అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలు, 4-5 లవంగాలు, కొంచెం జీలకర్ర, కొన్ని ధనియాలు వేసుకుని మిక్సీ పట్టేసుకోవాలండి. ఒక టిప్ అండి, వంకాయలు ఎప్పుడైనా కట్ చేసుకున్నాక సాల్ట్ వాటర్లో వేసుకుని ఉంచుకోవాలి, లేకపోతే నల్లబడిపోతాయండి. పేస్ట్ అయ్యేదాకా గ్రైండ్ చేసుకున్నాక ఇదిగో ఇలా అయ్యాక తీసేసుకుని ఒక పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇంకో చిన్న గిన్నె తీసుకుని దాంట్లో 2 స్పూన్లు వెన్న వేసుకోండి. ఆ వెన్నలో ఇందాక మనం పేస్ట్ చేసుకుని పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ వేసుకోండి. ఒక 2 స్పూన్స్, మొత్తం వేసుకోకండి, ఒక 2 స్పూన్స్ చాలు. ఇది మనం వంకాయలో స్టఫ్ చేసుకోవడానికి. ఇప్పుడు దాంట్లో కొంచెం తగినంత ఉప్పు వేసుకోండి. నేనైతే పింక్ సాల్ట్ యూస్ చేస్తున్నాను, మీరు మీ ఇంట్లో ఏ ఉప్పు యూస్ చేస్తే అది వేసుకోవచ్చు. అలాగే కొంచెం కారం వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. అది మొత్తం మిక్స్ అయ్యేదాకా మిక్స్ చేసుకోండి. ఇదిగో ఇలా మిక్స్ చేసుకున్నాక అది పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ అయ్యాక దాంట్లో కొంచెం జీలకర్ర వేసుకోండి. అలాగే పచ్చిమిరపకాయలు, చీలికల కింద కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకోండి. కరివేపాకు వేసుకున్నాక ఒకసారి బాగా కలిపి వాటిని వేగనివ్వండి. అవి వేగాక ఇందాక మనం పక్కన పేస్ట్ చేసుకుని పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసుకుని ఒకసారి కలుపుకొని దాంట్లో కొంచెం పసుపు అండ్ తగినంత సాల్ట్ వేసుకుని బాగా కలుపుకొని కొంచెం సేపు వేగనివ్వండి. ఈలోపు మనం వంకాయల ప్రాసెస్ చూద్దాము. ఇందాక మనం పేస్ట్ చేసుకుని ఉంచుకున్నాం కదా, దాన్ని మనం గుత్తొంకాయలకి స్టఫ్ చేసుకోవాలండి. వంకాయల్ని మధ్యలో ఇలా కట్ చేసుకోవాలండి. మనం స్టఫ్ చేసుకుని విధంగా ఇందాక పెట్టుకున్న పేస్ట్ని దాంట్లోకి స్టఫ్ చేసేయండి. మొత్తం మీకు ఎన్ని వంకాయలు కావాలో అన్ని వంకాయల్లోకి స్టఫ్ చేసేసి పక్కన పెట్టుకోండి. ఈ ప్రాసెస్ అయ్యేలోపు మనకి స్టవ్ మీద కూడా వేగిపోయి ఉంటుంది. సో మీరు ప్యారలల్గా చేసుకోండి, టైం కూడా సేవ్ అవుతుంది. ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్ వేగిపోయింది కదండి, దాంట్లోకి కారం వేసుకోండి. మీ టేస్ట్ బడ్స్ బట్టి వేసుకోండి, స్పైస్ లెవెల్స్ బట్టి. మేమైతే కొంచెం స్పైస్ ఎక్కువే యూస్ చేస్తాము. ఇందాక మనం దాంట్లో పేస్ట్లోకి కూడా వేసుకున్నాం కదండి కారం, సో దాన్ని బట్టి వేసుకోండి. ఈ వంకాయలో స్టఫ్ చేసిన పేస్ట్లో కూడా వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఆ వంకాయల్ని దీంట్లో వేసేసుకోండి. వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి కొంచెం సేపు కుక్ అవ్వనివ్వండి. ఫస్ట్లో మనం వంకాయ స్టఫ్ కోసం వెన్న అది వేసుకుని ఒక పేస్ట్ తయారు చేసాం కదండి, దానివల్లే ఈ రెసిపీకి మొత్తం టేస్ట్ అండి. సో వెన్న అయితే స్కిప్ చేయకండి. ఇప్పుడు కొంచెం కుక్ అయిపోయింది కదండి, కొంచెం వాటర్ వేసుకోండి. అప్పుడు కొంచెం బాగా కుక్ అయ్యి ఆ మసాలాలు అన్నీ వంకాయకి బాగా పడతాయండి. ఇప్పుడు ఇందాక వేసుకున్నాం కదా సాల్ట్, ఆల్రెడీ అది సరిపోయిందా లేదా అని చూసుకుని ఏమన్నా పడుతుందంటే మళ్ళీ వేసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. అండ్ దీనిపైన మనం కొత్తిమీర వేసుకుని ఒకసారి మిక్స్ చేసేసుకుంటే ఇంకా మన గుత్తొంకాయ కర్రీ అయితే రెడీ అండి. చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ రెసిపీ రైస్లోకి అయితే చాలా బాగుంటుందండి. మీరు కనుక ఈ రెసిపీ ట్రై చేస్తే రైస్లో కలుపుకున్నప్పుడు ఎక్స్ట్రాగా నిమ్మకాయ పిండుకుని తినండి, ఇంకా అదిరిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.